హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యాన్ జింగ్ మీద చాలా జెలసీగా ఉంటుంది కదా! తను వాడిని హగ్ చేసుకున్నాడని చెప్పేసి తను కోపంగా ఇంటికొచ్చేసి సోఫాలో కూర్చొని ఉంటుందనమాట. జింగ్ అప్పుడే డోర్ తీసి యాన్ దగ్గరికి వెళ్తాడు. తన పక్కన కూర్చొని, "ఏంటి స్పెషల్ ఏంటి? రూమ్ అంతా ఇలా డెకరేట్ చేసావంటే?" "అవును. స్పెషల్ ఏం లేదు కదా! ఇవన్నీ ఎందుకని" చెప్పేసి క్యాండిల్ కూడా ఆఫ్ చేస్తుంది. "ఎందుకు అలా చేస్తున్నావు?" అని చెప్పేసి వెంటనే ఆన్ చేసి, "నీకు నాతో కలిసి వైన్ తాగాలని ఉందా?" అంటే, "నీకెలాగో వానితో కలిసి తాగాలని ఉంది కదా! తన వైనే తాగులే." "నీకదే ఇష్టం కదా!" అంటుందనమాట. "నీకు నచ్చితే నేను కూడా వెళ్ళి తీసుకొస్తానంటే, నాకేం అవసరం లేదని" చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుందనమాట. కావాలని చెప్పేసి వెనక్కి చూస్తుంది చేయి పట్టుకుంటాడేమో అని చెప్పేసి. పట్టుకోలేదని మళ్ళీ కోప్పడితే సర్లే అని చెప్పేసి మళ్ళీ చేయి పట్టుకుంటాడు. "నువ్వేం నా చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను జెలసీగా ఫీల్ అయ్యానని చెప్పేసి అనుకుంటున్నావా? నేనేం జెలసీగా ఫీల్ అవ్వలేదు. నువ్వేం చేసుకుంటే నాకెందుకులే" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో జింగ్ తన చేయి పట్టుకొని దగ్గరికి లాగి, "అయితే మొత్తానికి యాన్ కూడా జెలసీగా ఫీల్ అవుతుందనమాట. నాకు అర్థమవుతుందిలే నీ ఫేస్‌లో" అన్నట్టు చెప్తాడు. తను జింగ్‌ని కూర్చోమని చెప్పేసి, "ఏమనుకుంటున్నావు అసల? జెలసీగా ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? నా కళ్ళ ముందే నువ్వు తనని హగ్ చేసుకుంటావు. నీకెంత ధైర్యం" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, జింగ్ సడెన్‌గా తనని కిస్ చేస్తాడనమాట. అలా కిస్ చేయడం వల్ల తన కోపమంతా ఇక తగ్గిపోతుంది. ఇక కామ్ అండ్ కూల్ అయిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మనకి జీవుని చూపిస్తారనమాట. జీవు వచ్చేసి వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఒక లెటర్ రాసారు కదా! ఆ లెటర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ లెటర్‌లో ఏముంటుందంటే జైలుకి వెళ్ళే ముందు ఒక లెటర్ రాస్తాడు కదా! సో, ఆ లెటర్‌లో "జీవు నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు. సో, అవి నేనెవరికీ చెప్పలేదు. దాచాను. అయినా కూడా నువ్వు అవి చేసినా కూడా స్టిల్ నాకు ఒక మంచి కొడుకువే" అన్నట్టు ఆ లెటర్‌లో ఉంటుంది. అసలు అతను ఏం చేశాడో ఏంటో మనకిప్పుడు చూపిస్తారనమాట. అప్పుడే లాకర్‌లో నుండి తనకు కొన్న వయలిన్ ఒకటి బయటకు తీసి దాన్ని కోపంతో గట్టిగా ఇసిరేస్తాడనమాట. "యాన్ నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేయలేదు? నేను అబ్రాడ్ వెళ్తే నా కోసం వెయిట్ చేస్తావనుకున్నాను. జింగ్‌ని మ్యారేజ్ చేసుకుంటావని అస్సలనుకోలేదు. ఇలా ఎందుకు చేశావు?" అని చెప్పేసి కోపంగా ఆహ్, బాధపడుతూ ఉంటాడు. అలాగే "మీ అమ్మ ఎలా అయితే మా నాన్నకి చేసిందో నువ్వు కూడా నాకు అలాగే చేసావు కదా! నేను ఇది అస్సలు జరగనివ్వను. దీన్ని జరగడం ఎలా అయినా సరే ఆపాలని" చెప్పేసి గట్టిగా అనుకుంటూ ఉంటాడు. నాకిప్పుడు అర్థమవుతుంది మా నాన్నగారు ఎందుకంత బాధపడ్డారు అని చెప్పేసి, పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటాడనమాట. ఒకరోజు వాళ్ళ నాన్నగారు తన గర్ల్ ఫ్రెండ్ అంటే యాన్ వాళ్ళ అమ్మగారు తనకి దక్కలేదని చెప్పేసి, యాన్ వాళ్ళ నాన్నని చంపేయమని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడనమాట. యాన్ వాళ్ళ అమ్మగారికి మాత్రం ఏం కాకూడదని చెప్పి క్లియర్‌గా చెప్తాడు. తను ప్రేమించిన అమ్మాయి కాబట్టి. సో, చెప్పిన తర్వాత అక్కడకి వెళ్ళిన తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ ఆ రోజు కార్‌లో యాన్ వాళ్ళ అమ్మ కూడా ఎక్కేస్తుంది. అందుకే ఆ కిడ్నాపర్ అతను ఏం చేస్తాడంటే ఆ కిల్లర్ కాల్ చేస్తాడనమాట. కాల్ వచ్చేసి ఇతను లిఫ్ట్ చేస్తాడు. జియో లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మగారిని కూడా చంపేయి. ఇదే నా ఫైనల్ ఆర్డర్. నా ఆర్డరే ఫాలో అవ్వు అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తాడు. కిల్లర్ ఏం చేస్తాడంటే జియో చెప్పిన మాటలు విని వాళ్ళిద్దరిని చంపేస్తాడు. అలా యాక్సిడెంట్‌లా క్రియేట్ చేసి. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా చూపిస్తారనమాట. సో, మీ నాన్నగారు ఇంకా నేను చాలా ట్రస్ట్ చేస్తాను కాబట్టి నువ్వు చెప్పిన మాట విన్నాను. అక్కడికి జింగ్ కూడా వచ్చాడు. నేను క్లియర్‌గా చూసాను. మేబీ అక్కడికి అతను కూడా యాన్ వాళ్ళ నాన్నగారిని, ఇంకా అమ్మగారిని చంపడానికి వచ్చాడేమో ఆస్తి కోసం అన్నట్టు ఆ కిల్లర్ జియుకి చెప్తూ ఉంటాడనమాట. "నువ్వు నిజంగానే అతన్నే చూసావా?" అంటే, "ఆ! నిజంగానే అతన్నే చూసా" అన్నట్టు చెప్తాడు. "ఈ మోడల్ కూడా మీకోసమే తీసుకొచ్చా" అని చెప్పేసి, ఆ మోడల్ ఇప్పుడు ప్రెజెంట్‌లో ఆ మోడల్‌ని చూస్తూ ఉంటాడనమాట. ఏదైతే మోడల్ ఆ కిల్లర్ యాన్ దగ్గర నుండి కొట్టేసాడో. ప్రెజెంట్‌లో ఎలా అయినా సరే వీళ్ళిద్దరిని విడగొట్టాలి అన్నట్టు జియు అనుకుంటూ ఉంటాడు. యాన్ నాకు సొంతం అవ్వాలని చెప్పేసి. నెక్స్ట్ డే వచ్చేసి జింగ్, యాన్ షాపింగ్‌కి వెళ్తారనమాట. షాపింగ్‌కి వెళ్ళిపోయిన తర్వాత పార్కింగ్‌కి వెళ్తారు. కార్ తీద్దామని చెప్పేసి. యాన్ వచ్చి ఈరోజు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పేసి కీస్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే, అప్పుడే పక్కన ఒక వ్యాన్‌లో వాళ్ళ నాన్నగారిని చూస్తాడనమాట. వాళ్ళ నాన్నగారు ఏవో సామాన్లు ఎక్కిస్తూ ఉండడం మన జింగ్ అబ్జర్వ్ చేసి వెంటనే ఆ నంబర్ ప్లేట్ నోట్ చేసుకొని తన సెక్రటరీకి పంపిస్తాడు. ఇది ఎవరిదో చెక్ చెయ్యి అని చెప్పేసి. తెలివిగా యాన్‌ని ఇంట్లో డ్రాప్ చేసి ఆ ట్రక్‌ని ఫాలో అవుదామని చెప్పేసి ఫాలో అవుతాడనమాట. వాళ్ళ నాన్నగారు ఏదైతే ట్రక్ తీసుకువెళ్ళాడో, అక్కడికి ఫాలో అయితే ఒక హాస్పిటల్‌కి వెళ్తాడు. ఏంటబ్బా ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు లోపలికి ఫాలో అవుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు లెఫ్టో ఎటో వెళ్ళిపోతారనమాట. సడెన్‌గా ఒక వాయిస్ వినిపిస్తుంది జింగ్‌కి. సేమ్ వాళ్ళ అమ్మగారి వాయిస్ లాగే ఉంటుంది. ఇదేంటి మా అమ్మగారి వాయిస్‌లా ఉందని చెప్పేసి లోపలికి రూమ్ తీసుకొని డోర్ ఓపెన్ చేసి రూమ్ లోపలికి వెళ్తే వాళ్ళ అమ్మగారే అనమాట. వాళ్ళ అమ్మగారు అక్కడ కూర్చొని వాళ్ళ కొడుకు ఇంకా రాలేదని చెప్పేసి నిద్రపో అని చెప్పేసి ఏదో సాంగ్ పాడుతూ ఉంటుందనమాట. తను చిన్నప్పుడు పాడిన సాంగ్. ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారిని అలా చూసి జింగ్ తట్టుకోలేకపోతాడు. నిజంగానే మా అమ్మగారు అని చెప్పేసి అమ్మ అని చెప్పి పిలుస్తాడనమాట ఏడుస్తూ. వాళ్ళ అమ్మగారేమో "హోంవర్క్ చేసేసావా? స్కూల్ నుండి వచ్చేసావా? రా ఇక్కడ. నిన్ను మర్చిపోతా అని చెప్పేసి అనుకుంటున్నావా? నువ్వు నా కొడుకు" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఇక జింగ్‌తో అలా మాట్లాడుతూ ఉంటారనమాట. జింగ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు.
ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు చనిపోయారని చెప్పేసి నాకు చెప్పారు. మీరు బ్రతుకున్న విషయం కూడా నాకు తెలీదని చెప్పేసి ఐయామ్ సో సారీ అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారేమో "ఏడవకు నేను ఎక్కడికెళ్ళలేదు. ఇక్కడే ఉన్నాను కదా!" అని చెప్పేసి హగ్ చేసుకుంటారు. సో, అక్కడ పక్కనే ఒక ఫోటో చూస్తాడనమాట. ఆ ఫోటోలో ఆహ్, జియో వాళ్ళ నాన్నగారు, అలాగే మిస్టర్ క్వీన్, అలాగే వాళ్ళ అమ్మగారు ఉంటారనమాట కలిసి. ఇతను ఎవరు అన్నట్టు క్వెషన్ చేస్తే వాళ్ళ అమ్మగారు, "మీ నాన్నగారు" అని చెప్పగానే ఆ మాటకు ఒక్కసారిగా షాక్ అవుతాడు. "మా నాన్నగారు ఏంటి?" అని చెప్పేసి. ఇంతలో వీళ్ళ నాన్నగారు కూడా లోపలికొస్తాడనమాట. "నువ్వు ఇదంతా వాంటెడ్‌గా చేసావు కదా! నేను కావాలని చెప్పేసి ఇక్కడికి రావాలని చెప్పి. మర్యాదగా చెప్పు. ఏంటి అమ్మగారు ఇలా చెప్తున్నారు? ఆయన్ని మా నాన్నగారు అంటున్నారు. నీకిదంతా ఎవరు చేయమన్నారో చెప్పు" అంటే ఇక వెంటనే తన్ని ఆహ్, జింగ్‌ని జియో దగ్గరికి తీసుకువెళ్తాడనమాట. జియో దగ్గరికి తీసుకెళ్ళగానే నిజం తెలిసిపోయినట్టుంది కదా! మనమిద్దరం ఇప్పుడు బ్రదర్స్ అయిపోయాం. నువ్వు నా బ్రదర్‌వి. మీ నాన్నగారు జైలుకెళ్ళిపోయారు. ఎటువంటి బాధ లేదా అంటే, ఆపుతావా అసలు దీనికి ప్రూఫ్ ఏంటి? నేనెందుకు నమ్మాలి? మీ నాన్నగారు అసలు నా బయోలాజికల్ ఫాదర్ అని చెప్పేసి నేను నమ్మను అన్నట్టు చెప్తే, ఇంతలో వాళ్ళ నాన్నగారు ఎదురుగా ఉన్న నాన్నగారు చెప్తారనమాట. యాక్చువల్లీ మీ అమ్మని మ్యారేజ్ చేసుకోక ముందే వాళ్ళ నాన్నగారితో మిస్టర్ క్విన్‌తో మీ అమ్మగారు ప్రెగ్నెంట్‌గా ఉండే. సో, నేను ఆశపడి పెళ్లి చేసుకున్నాను మీ అమ్మగారిని. ఎందుకంటే నువ్వు పుట్టిన తర్వాత అయినా సరే ఏదో ఒక మనీ లాగొచ్చని చెప్పేసి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నువ్వు పుట్టిన తర్వాత కూడా ఆయన అసలు పట్టించుకోలేదు. ఇంకా నా కాలు కూడా విరగ్గొట్టారు. నేను ఒకటనుకుంటే ఒకటయింది. బట్ నీ బయోలాజికల్ ఫాదర్ మాత్రం మిస్టర్ క్విన్నే అన్నట్టు వాళ్ళ నాన్నగారు క్లియర్‌గా చెప్తాడనమాట. చెప్పేసారుగా ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని వెళ్ళిపోమని చెప్పేసి ఇక జియు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా? మీ నాన్నగారు, మా నాన్నగారు సేమ్ అని చెప్పేసి. నీ చేతులారా నువ్వే మీ నాన్నగారిని జైలుకి పంపించావు. నీకెటువంటి బాధగా లేదా అంటే, నాకెందుకు బాధగా ఉంటుంది? తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి. అదే కదా శిక్ష అన్నట్టు చెప్తాడు. నిన్ను వదిలేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరి నీకేమాత్రం కోపం లేదా? అన్నట్టు అడుగుతుంటే, "అసలు నీకేం కావాలి? నాకైతే కోపం లేదు. ఇక నేను వెళ్తున్నానని" చెప్పేసి, నేను ఈ ఈ మ్యాటర్ పట్టించుకోనని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, "ఒక్కసారి ఆగు. ఇదే విషయం మిస్టర్ గూకి తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసా? కన్ఫర్మ్‌గా వాళ్ళ కొడుకుని, ఇంకా కోడల్ని చంపేసింది మీ సొంత నాన్నగారు, బయోలాజికల్ ఫాదర్ అని చెప్పేసి. ఇంకా వాళ్ళు యాన్‌ని నీతో ఉంచుతారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? కన్ఫర్మ్‌గా మీ ఇద్దరిని విడగొట్టేస్తారు. యాన్‌కి కూడా నువ్వు నచ్చకుండా పోతావు. మరి ఈ విషయం చెప్పేయమంటావా?" అన్నట్టు అడిగితే కాలర్ పట్టుకొని అసలు నీకేం కావాలి అన్నట్టు క్వెషన్ చేస్తే, నాకా? నాకేం కావాలంటే నువ్వు ఇంకా యాన్ డివోర్స్ తీసుకోవాలి. యాన్ నా సొంతం అవ్వాలి. నాకు మాత్రమే సొంతం అవ్వాలి అన్నట్టు చెప్తాడు. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక జింక్ ఏం చేయాలో ఏమి అర్థం కాదనమాట. ఎందుకిలా చేస్తున్నాడని చెప్పేసి. జింగ్ ఇంటికి వెళ్ళిపోయేసరికి యాన్ వచ్చేసి అక్కడే సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉంటుందనమాట. జింగ్ వెంటనే తన సూట్ తీసి యాన్ పడుకొని ఉంటే తన మీద ఏస్తాడు. అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడనమాట. యాన్ అప్పుడే నిద్ర లేచి ఎప్పుడొచ్చావంటే ఇప్పుడే వచ్చానన్నట్టు చెప్తాడు. సో, నీకోసం నేను స్టీమ్డ్ బన్స్ చేశాను తీసుకొస్తానంటే ఆకలిగా లేదు. పైగా నాకు కొంచెం వర్క్ ఉంది అంటే, ఏంటి ఎప్పుడు వర్కేనా నన్ను కూడా పట్టించుకో. సరే మరి ఫాస్ట్‌గా చేసి వస్తావా అంటే, ఆ! వస్తాను ఫస్ట్ నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పేసి తనని వెళ్ళమని చెప్తాడనమాట. వెళ్ళే ముందు తనకి కిస్ చేస్తుంది. సరే అని చెప్పేసి తను వెళ్ళిపోగానే ఇక తినేమో పడుకోకుండా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైతే జియు చెప్పిన మాటలు. జియు ఎలా చెప్తాడంటే, నువ్వే మీ ఓన్ ఫాదర్‌తో ఆహ్ కోఆపరేట్ చేసి యాన్ వాళ్ళ పేరెంట్స్‌ని చంపావని చెప్పేసి కూడా చెప్తాను. వాళ్ళు ఈజీగా నమ్మేస్తారని చెప్పేసి ఆమె డైలాగ్సే తనకు గుర్తొస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి నేను ఇలాంటి సిట్యుయేషన్‌లో పడ్డానని చెప్పేసి. సో, మళ్ళీ యాన్ దగ్గరికి వెళ్తాడనమాట. యాన్ లోపల నిద్రపోతూ ఉంటే, అక్కడ పక్కనే బెడ్ మీద కూర్చొని యాన్‌ని అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే యాన్ నిద్ర లేచేసరికి పక్కన కనిపించడనమాట జింగ్. అదేంటి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి అనుకుంటుంది. తను ఆల్రెడీ ఆఫీస్‌కి వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఆఫీస్‌కి వెళ్ళిపోయి తనేం చేస్తాడంటే, ఫైనల్లీ వాళ్ళ నాన్నగారు వదిలేసిన ఒకే ఒక్క చైన్ వాళ్ళ అమ్మగారు తనకిచ్చింది. దాన్ని అసలు ఎవరు బాట్ చేసిర్రు ఇదంతా తన సెక్రటరీని కనుక్కోమని చెప్తాడు. కనుక్కున్న తర్వాత తెలిసిందేంటంటే, అది నిజంగానే మిస్టర్ క్విన్నే బాట్ చేశాడని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. నిజంగానే తనే నా ఫాదర్ అని చెప్పి. తనిక బాధపడుతూ ఉంటాడనమాట. ఏడుపొస్తూ ఉంటుంది. ఇంతలో లోపలికి వానొస్తుంది. వానొస్తుందని చెప్పేసి ఫేస్ సైడ్‌కి పెట్టేస్తాడు. సో, వాన్ ఏం చెప్తుందంటే, జెయూ గట్టిగా ట్రై చేస్తున్నాడు. నిన్ను ఇంకా యాన్ని విడగొట్టాలని చెప్పేసి. తను మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం వర్రీ అవ్వకు అతని సంగతి అని చెప్పేసి తను మాట్లాడి వెళ్ళిపోతుందనమాట. మన జింగ్ ఏమో ఏం మాట్లాడకుండా వినేసి సైలెంట్‌గా దీని గురించే బాధపడుతూ ఉంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.